ఒక ప్రభుత్వము అక్కడ పోయి వేల రూపాయలు సంక్షేమ పథకాల పేరు మీద ఇచ్చి మేము ఇచ్చినాము మా తరపున గెలవనంటే ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉంటాయి? నేను 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 ప్రతిపక్ష పార్టీ. ఇవాళ అధికార పార్టీ తరపున ఓ చీరలు ఇచ్చి లేకపోతే అక్కడ అన్ని ఏది 5 లక్షల ఇల్లు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి ఓటేయమని ఆయన అడుగుతున్నాడు. నేను ఏం ఇచ్చి అడగాలి? ఓకే, అంటే నన్ను మంచి వ్యక్తిని కూడా నువ్వు ప్రభుత్వ డబ్బులతో నన్ను ఓడగొట్టినట్టే కదా. నన్ను ఓడగొట్టడం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు? నేను నష్టపోతానా? ఓకే, అంటే అంతిమంగా నష్టపోడు ఒక వ్యక్తిగా ఉంటానా? నేను రియల్గా ప్రజల కోణంగా పనిచేద్దామని ఓ వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిని ఓడగొట్టడం వల్ల నష్టపోయేది ప్రజలు. ఓకే, నువ్వు అంతిమంగా గెలిపిస్తావు కావచ్చు, కానీ ఆయనతో పనిచేయగలుగుతావా? ఆయన ఆలోచనని నువ్వు ఇంకో అవతలి వ్యక్తిలాగా ఆలోచించేటట్టు చేయగలుగుతుందా పార్టీ? ఓకే, మళ్ళీ ఆ వ్యక్తి చేసే తప్పులతోటి మళ్ళీ వీళ్ళే ఓడిపోతారు. ఇప్పుడు అందుకోసం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వము ప్రధాన అంశంగా చూసి ఎన్నికలు పెట్టొద్దు, అది ప్రజలకు వదిలిపెట్టాలి.